హాయ్ గైస్, హోలీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది రంగులు, మిఠాయిలు మరియు అల్లరి. కానీ అసలు ఈ పండుగను మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న ఒక భయంకరమైన కుట్ర, ఒక అద్భుతమైన దైవశక్తి మరియు ఒక పసిబాలుడి అచంచలమైన భక్తి గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు ఎక్స్ప్లోర్. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ. పురాణాల ప్రకారం పూర్వం హిరణ్యకశిపుడు అనే అసురరాజు ఉండేవాడు. తనకు చావే లేదని, తానే దేవుడినని లోకాన్ని భయభ్రాంతులకు గురి చేసేవాడు. అందరూ తననే పూజించాలని శాసించేవాడు. కానీ అతని ఇంట్లోనే ఒక విచిత్రం జరిగింది. అతని కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే పరమ విష్ణు భక్తుడు. తండ్రి తనను పూజించమంటే కొడుకు మాత్రం నిరంతరం ఓం నమో నారాయణాయ అంటూ ఆ హరినామాన్ని స్మరించేవాడు. ఇది హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చలేదు. కన్న కొడుకు అని కూడా చూడకుండా ప్రహ్లాదుడిని హతమార్చడానికి కొండలపై నుంచి తోయించాడు. విషసర్పాల మధ్య వేశాడు. ఏనుగులతో తొక్కించాడు. కానీ ప్రతిసారి ఆ విష్ణుమూర్తి ప్రహ్లాదుడిని కంటికి రెప్పలా కాపాడాడు. చివరి ప్రయత్నంగా హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికను పిలిపించాడు. ఆమెకు అగ్నిలో దహనం కాని ఒక అద్భుత వరం శాలువ రూపంలో ఉండేది. అన్న ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి ఆమె తన ఒడిలో కూర్చోబెట్టుకుని మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్ళింది. మంటలు ఎగిసి పడుతున్నా ప్రహ్లాదుడు చలించకుండా నారాయణ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. దైవ చిత్తం వల్ల హోలికపై ఉన్న ఆ రక్షణ శాలువ గాలికి ఎగిరి ప్రహ్లాదుడిని కప్పేసింది. వరాన్ని దుర్వినియోగం చేసినందుకు హోలిక అగ్నిలో భస్మమైపోయింది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు. అసలు ఈ రంగుల సంప్రదాయం ఎలా వచ్చింది? కేవలం హోలికా దహనమే కాకుండా హోలీకి మరో అందమైన నేపథ్యం కూడా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో రాధమ్మతో మరియు గోపికలతో కలిసి ప్రకృతిలోని సహజ సిద్ధమైన రంగులతో ఆడుకునేవారు. అప్పటి నుంచే ఒకరిపై ఒకరు రంగులు చెల్లుకుంటూ భేద భావాలు మరిచి ప్రేమను పంచుకునే రంగుల హోలీ సాంప్రదాయం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. వసంతం తెచ్చే ఈ రంగులు మన జీవితాల్లోకి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని నమ్మకం. కథలు మారవచ్చు, కాలం మారవచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక సందేశం. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు ఎక్స్ప్లోర్, వెనుక ఉన్న నిజాలను వెలికి తీసే వేదిక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త కథతో, మరొక ఆసక్తికరమైన అన్వేషణతో. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. అలాగే రన్ టీవీ తెలుగు వ్యూవర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.